కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ఉత్సవ కమిటీకి అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అన్నగారు గండ్రగోడ్ కుమార్ అన్న గారికి. ఎందుకంటే ఈ ప్రాంతం అనేది ములుగు ప్రాంతం అనేది ఈ ప్రాంతంలో ఎప్పుడు అడుగు పెట్టినా కూడా ఒక నూతన ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే చదువుకోవడానికి హైదరాబాద్ వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఎప్పుడైతే ఎంటర్ ఇంటూ గట్టమ్మ ఈ ప్రాంతంకి వచ్చినటువంటి సమయంలో నిజంగా కూడా ఒక సమ్మక్క సారలమ్మ స్ఫూర్తి మన లోపల ఈ ములుగు గడ్డ మీద ఎప్పుడు అడుగు పెట్టినా కూడా ఉంటుంది. అద్భుతమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి భారతదేశ ఔన్నత్యాన్ని ఇక్కడ పేట్రియాటిజాన్ని దేశభక్తిని పెంపొందిస్తున్నటువంటి కార్యనిర్వాహకులు ఇక్కడ కుమారన్న గారు. ఈ విధంగా ఈ ప్రాంతంలో ఈ వేదిక మీదకి వచ్చి ఒక 2 నిమిషాలు మాట్లాడే అవకాశం వచ్చింది. కానీ దాని వెనుకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇందాక అన్నగారు ఇంట్రడ్యూస్ చేసిండ్రో వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అద్భుతమైనటువంటి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు ఒకటే ఒక విషయం చెప్పదలుచుకున్న మిత్రులారా, ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు వచ్చారు, చాలా మంది మన ములుగుకు సంబంధించినటువంటి రక్త సంబంధికులు వచ్చారు. ఇందాక ది ప్రోగ్రామ్ డిజైన్ బై ది బ్రదర్స్ నేను అనుకున్నాను ఒకటే ఒక కార్యక్రమం ఉంటుందేమో, వస్తాము రావణాసుర వధ చేస్తాము వెళ్ళిపోతామని చెప్పేసి అనుకున్నా. కానీ ఇందాక ఒక మిత్రుడు వాడిండు గంజాయికి సంబంధించినటువంటి పాట చాలా అద్భుతంగా వాడిండు. ఎందుకంటే వెన్ ఐ వర్క్ అయితే ఏజీపీ ఆఫ్ హోమ్ డిపార్ట్మెంట్ ఇన్ హైకోర్ట్ ఈ ప్రాంతంలో గంజాయి అనేది విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నటువంటి వాస్తవం. ఎందుకంటే ఒకసారి డీజీపీ గారితో మీటింగ్లో కూర్చున్నప్పుడు ఆ సమస్య పట్ల సార్ ఇది మా ప్రాంత సమస్య అక్కడ కంట్రోల్ చేయాలని చెప్పేసి మేము అన్నాము. నిజంగా ఈ కార్యక్రమంలో అలాంటి ఒక ప్రణాళిక సిద్ధం చేసి ఈ ప్రాంతంలో దాన్ని జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ఖచ్చితంగా ఉత్సవ సమితి ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా పోలీస్ శాఖతోని కోఆర్డినేట్ చేసుకుంటూ దాన్ని సమూలంగా ఈ ప్రాంతంలో నిర్మూలించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్, జై తెలంగాణ.